అలాగే జెండా జాతర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మన నిజామాబాద్ నగర వాసులందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా 400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి అతి పురాతనమైనటువంటి ఈ జెండా బాలాజీ గుడిలో మరి సాంఘిక పరివారము ఎప్పటి నుంచో కూడా తరతరాలుగా వస్తున్నటువంటి పూజలు ఇక్కడ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మన చైర్మన్ గోపాలన్న గారు, అలాగే ఈవో వేణన్న గారు, వారి కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఈరోజే కాదు ప్రతిరోజు కూడా ఏ కార్యక్రమం ఉన్నా ఏ పూజలు ఉన్నా చాలా అద్భుతంగా అన్నీ కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తజనులకు సేవలు అందిస్తూ ఉన్నారు. మరి ఈరోజు చూసుకుంటే కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఈరోజు 15 రోజుల తర్వాత ఈరోజు పౌర్ణిమ సందర్భంగా జెండా జాతర ఇక్కడ చివరి రోజు. ఇక్కడ నుంచి పులాంగ్ దగ్గర మళ్ళీ 5 రోజులు అక్కడ పెట్టబడుతుంది. మరి అక్కడ కూడా ఇక్కడ ఎవరైతే రాలేని పరిస్థితుల్లో ఉన్నారో అక్కడికి వెళ్ళి 5 రోజులు చక్కగా వాళ్ళు పూజలు నిర్వహించుకోవచ్చు. మరి ఇక్కడ నుంచి ఇది మొత్తం ఊరంతా తిరుగుతూ మళ్ళీ తిరుపతికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే జెండా జాతర కార్యక్రమాన్ని అందరూ నిర్వహించుకొని ఏడుకొండల వెంకట స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది అందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ప్రజలందరికీ నేను భగవంతుని వేడుకుంటున్నాను. మనకు ప్రతి ఏడాదిలాగే భాద్రపదంలో ఈ జెండా జాతర ఉత్సవాలు ఈ నెల 4వ తేదీన మొదలై ఇవాళ 18న 5 గంటలకు ఈ జెండా జాతర మనకు ఇక్కడి నుంచి తీసుకెళ్లి పులాంగ్లో ప్రతిష్ఠించడం జరుగుతుంది. అలాగే ఈ భాగంగా ఈ 15 రోజులు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడే మన బోధన్ ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు వారు వచ్చించి స్వామివారిని దర్శనం చేసుకొని జెండాకు మొక్కులు చెల్లించుకొని వెళ్ళడం జరిగింది. అలాగే నిన్న అర్బన్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. ఇవాళ కూడా సాయంత్రం అందరూ పట్టణ ప్రముఖులు మేయర్ గారు మరి కొద్దిసేపట్లో వస్తారు. అలాగే దీని భక్తులందరూ సద్వినియోగం చేసుకొని ఇవాళ 5 గంటలకు ఇక్కడ ముగుస్తుంది గుడిలో. తదుపరి ఈ జెండాను తీసుకొని మనం పులాంగ్ దగ్గర ప్రతి సంవత్సరం లాగే ఒక 10 రోజులు అక్కడ కూడా ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఎవరైనా భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోలేని వారు మళ్ళీ 10 రోజులకు వారికి అక్కడ ఈ అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఇది వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని భక్తులకు నా విజ్ఞప్తి. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మన ఇందూరు నగరంలో అతి పురాతనమైన మన జెండా బాలాజీ మందిరంలో ప్రతి ఆనవాయితీగా గత 400 సంవత్సరాల నుంచి ఈ జెండా కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే ఈ 14 రోజులు 14 రోజులు ఏదైతే ఉత్సవం ఉంటుందో జెండా ఉత్సవం ఉంటుందో అతి రంగవంగా వైభవంగా జరుగుతుంది. నిత్య పూజలు, కళ్యాణము ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఈరోజు పౌర్ణమి రోజు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ మొక్కులు తీర్చుకుంటే ఆ దేవదేవుని ఆశీస్సులు పొందుతారని, తిరుపతి దేవస్థానం పొందుతారని, ఆశీర్వాదం పొందుతారని ఈ యొక్క భక్తుల ప్రగాఢ విశ్వాసము. అలాగే ఈ వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మా దేవాదాయ శాఖ ధర్మకర్తల మండలి నుంచి అందరం కూడా భక్తులకు నీటి సౌకర్యం కానీ మిగతా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడమని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడడం జరుగుతున్నది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఇక్కడ నుంచి జెండా తీసుకెళ్ళి మన పులాంగ్ బ్రిడ్జ్ దగ్గర అక్కడ ఒక వారం రోజులు ఉంచుతారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకొని వాళ్ళు అక్కడ వెళ్ళి తీర్చుకోగలుగుతారని, అందుకోసం ఇంకొక వారం రోజులు ఉంటారు. ఈ యొక్క జెండా ప్రతిమని మన ఏరుకొండల వారికి సమర్పించడానికి వాళ్ళు ఆ సాంఘిక పరివారం తీసుకెళ్ళి ఆ జెండా మొక్కులు తీరుస్తారు. దయచేసి వీళ్ళందరూ కూడా అందరికీ ధన్యవాదాలు. జై శ్రీమన్.